మీ పేరు? నా పేరు కొత్తపల్లి రఘు అండి. రఘు గారు, మీకు రాజనగరంలోనే ఉందా ఓటు? రాజానగరంలో ఉందండి. రాజనగరంలో మాదైతే రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామం అండి. నాది కొండగుంటూరులో అంటే రాజానగరం నియోజకవర్గంలో ఓటు ఉంది. ఓకే. రాజానగరం నియోజకవర్గంలో పరిస్థితులు అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి వచ్చి ఏమీ చేయలేదు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద అయితే పూర్తి అసంతృప్తితో రాజానగరం నియోజకవర్గ ప్రజలంతా ఉన్నారు. సరే, మరి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారండి? ఖచ్చితంగా నేను గాజు గ్లాస్ గుర్తు మీద, నేను జనసేన నాయకుడిని, గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేస్తాం. నేను జనసేన నాయకుడిని. అంటే నేను సరే మీకు ఎంతమంది, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ కుటుంబంలో? మా కుటుంబంలో 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు కూడా ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుగా వేస్తారు ఈ నియోజకవర్గంలో. ఎంపీకి జనసేన నాయకుడు అంటున్నారు కదా, చెప్పండి. బత్తుల గారికి ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? బత్తుల బలరామకృష్ణ గారికి నాకు తెలిసి అయితే నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక 40,000 ఓటు. కాన్ఫిడెన్స్ అనుకోవాలి. కాన్ఫిడెంట్గా అంటే నియోజకవర్గంలో అంటే నేను ఎంఆర్పిఎస్ జిల్లా ప్రెసిడెంట్ చేశాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి. దాని మీద నేను నియోజకవర్గం అంతా కూడా బత్తుల బలరామకృష్ణ గారితో తిరగటం జరిగింది. ఆ తిరిగిన క్రమంలో జనాల యొక్క స్పందన చూసి ఖచ్చితంగా 40,000 మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఆయన రాజకీయంగా లేకుండానే ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఎంతో మేలు చేశారు. రాజకీయంగా వచ్చి కూడా రాజకీయంలో ఉండి కొన్ని పనులు చేయాలి కాబట్టి అధికారం ఉంటేనే కానీ చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు చేయాలంటే బలరామకృష్ణ గారు రావాలి, అధికారంలోకి ఆయన రావాలి. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మేలు చేస్తాడంటే నమ్మకం నియోజకవర్గ ప్రజలంతా కూడా నమ్ముతా ఉన్నారు. 40,000 మెజార్టీ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా. గోవింద్ గారు, మీకు ఓటు ఉందా? ఉందండి బాబు. ఓటు ఉంది. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఓటు? చిరంజీవి పెట్టినప్పుడు కానీ చిరంజీవి గారి పార్టీ 2009. ఓకే. మరి ఈసారి ఎవరికి వేద్దాం? జనసేన అండి మాది. జనసేన. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు జనసేన? బాగుంది కానీ అంతే అండి. ఎందుకు మీ ఎప్పటి నుంచి జనసేన అండి. రామకృష్ణ గారు తెలుసా మీకు? తెలుసండి. మరి ఆయన బాగా చేస్తారని నమ్ముతున్నాడు కదా. అంత లేదండి, చేస్తారని నమ్ముతున్నాడు కదా. గుర్తేంటో? గ్లాస్ అండి.